సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పూరి మిస్టేక్. విజయేంద్ర ప్రసాద్ని కలవడం వెనుక అసలు కారణం ఇదే. పూరి జగన్నాథ్ ఓ మాస్ మేకర్ అని టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత పూరికి భారీ హిట్ అవసరం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే లైగర్ ఫలితం తక్కువగానే ఉన్న పూరి జగన్నాథ్ వదిలేసే వ్యక్తి కాదు. ఈ మధ్య డబుల్ స్మార్ట్ లాంటి మరో కమర్షియల్ ట్రై చేశాడు, కానీ అది కూడా ఆశించిన స్థాయిలో నిలవలేదు. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ గారు పూరికి ఇచ్చిన మానసిక మద్దతు, ఆ లోతైన సమాలోచన ఇది సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అరుదైన సంఘటన. ఎందుకంటే విజయం అప్పుడు పంచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కానీ ఓటమి సమయంలో ప్రేరణ ఇచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది. విజయేంద్ర ప్రసాద్ లాంటి లెజెండరీ రైటర్ నుంచి ఓ డైరెక్టర్కి ఇలా సపోర్ట్ రావడం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పడం కష్టం, కానీ విజయేంద్ర ప్రసాద్ గారి సలహాలు తీసుకోవడమే పూరి చేస్తున్న ఆత్మ పరిశీలనకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇదొక మంచి మార్పు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎలా అయితే చేశానో ఈసారి అలా చేయకూడదనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. మాస్ మసాలా స్టోరీతో పాటు ఎమోషనల్ బేస్ కూడా ఉండాలని స్పష్టత, కథలో లోతు, కథన శక్తిపైన దృష్టి పెడుతున్న పూరి విజయ్ సేతుపతి లాంటి మంచి నటుడిని సరిగ్గా వాడుకుంటే ఇది పూరికి గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఈసారి పూరి వాటర్ టైట్ స్క్రిప్ట్తో, విశ్వసనీయ సలహాలతో కథను ముందుగానే షేర్ చేస్తూ ఒక మంచి రిటర్న్ కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. విజయం వస్తే అది పూరి కెరీర్లో ఒక పునర్జన్మలా మారొచ్చు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.